అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. 5 విభాగాలుగా సందర్శకులను వర్గీకరించి వారికి ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసింది. దూర ప్రాంతాల నుంచి సందర్శకులు ఈ వేడుకను ప్రత్యక్షంగా తిలకించేందుకు 36 ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకే సందర్శకులంతా సభా ప్రాంగణానికి చేరుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమానికి రాబోతున్నటువంటి గెస్టులు మొత్తం 5 రకాలుగా ఉన్నారు. ఒకరు AAA కేటగిరీలో ఉన్నటువంటి విఐపి గెస్టులు, అలాగే AA కేటగిరీలో ఉన్నటువంటి విఐపి గెస్టులు, అలాగే ఏ కేటగిరీలో ఉన్న విఐపి గెస్టులు, అలాగే ఎఫ్ కేటగిరీలో ఉన్నటువంటి ఫార్మర్సు, అలాగే సి కేటగిరీలో ఉన్నటువంటి ఇన్వైటీస్, అలాగే జనరల్ పబ్లిక్. వీరికి కేటగిరీ వారీగా మనం డిఫరెంట్ అలైట్నింగ్ పాయింట్స్, ఎంట్రీ పాయింట్స్ పెట్టడం జరిగింది. AAA, AA అండ్ ఏ ఇవి మనకి రివర్ వైపు ఉంటాయి. అంటే రివర్ వైపు అంటే కరకట్ట లేదా కరకట్ట కింద నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా అక్కడ చేరుకుంటారు. మిగిలినటువంటి కేటగిరీస్ అన్నీ కూడా మన స్టేజ్కి రైట్ సైడ్ నుంచి మందడం, తర్వాత వెలగపూడి నుంచి వచ్చే రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చేవారికి మనకి రైట్ సైడ్కి వస్తారు. అక్కడ ఏ కేటగిరీకి సంబంధించి ఆ కేటగిరీ వారీగా మనం ఎంట్రన్స్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దూరం నుంచే ఆ ఎంట్రన్స్లు సూచిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఆ బోర్డుని అంటే ఆ డైరెక్షన్ బోర్డును ఫాలో అవుతూ లోపలికి రావాల్సి ఉంటుంది. అలాగే వచ్చేటప్పుడు సాధ్యమైనంత వరకు మీకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి బ్యాగులు కానివ్వండి, లేకపోతే కెమెరాస్ కానివ్వండి, లేకపోతే ఫోన్లు కానీ అలాంటివి సాధ్యమైనంత వరకు తీసుకురాకుండా ఉంటే మంచిది. అలాగే లోపలికి వచ్చిన తర్వాత డ్రింకింగ్ వాటరు, అలాగే ఫుడ్ అంతా కూడా మనం మా డిపార్ట్మెంట్ తరఫున మనం వారికి సర్వ్ చేస్తున్నాము. అలాగే వచ్చేటప్పుడు సాధ్యమైనంత వరకు 10 గంటల లోపుగానే రావాలి అని చెప్పేసి వెన్యూకి కోరుతున్నాము. అలాగే కంపల్సరీగా మీకు ఇచ్చినటువంటి ఇన్విటేషన్ కార్డుని తెచ్చుకోవాలి. అలాగే ఇన్విటేషన్ కార్డు కూడా ఇట్స్ నాట్ ట్రాన్స్ఫరబుల్. ఎవరి పేరు మీద అయితే ఇన్విటేషన్ కార్డు వచ్చిందో వారు మాత్రమే రావాల్సి ఉంటుంది. వారి కార్డు ఇంకొకరు ఉపయోగించుకోవటం అనేది చెల్లుబాటు కాదు. అక్కడ ఒకవేళ ఎందుకంటే మనకి ఎవరికైతే మనం ఇన్విటేషన్స్ పంపించామో అవన్నీ కూడా మన దగ్గర ఖచ్చితమైనటువంటి లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ని వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ముఖ్యంగా విఐపి కేటగిరీలో ఉన్న వాళ్ళని పంపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు కార్డ్స్ని ట్రాన్స్ఫర్ చేయొద్దు. అలాగే కార్డ్స్ని ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసినా కూడా అవి చెల్లుబాటు కావు. ఎందుకంటే 10 గంటల తర్వాత రష్ ఎక్కువగా పెరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల ఎక్కడైనా కూడా చిన్న ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి 10 గంటల లోపులోనే వెన్యూకి రావాల్సిందిగా మనం అందరినీ కూడా కోరుతున్నాము. మీకు ఎక్కడైతే ఎటువైపు నుంచి వచ్చారో అటువైపు నుంచే మీరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే అక్కడ ముఖ్యంగా ఏంటంటే మే హెల్ప్ యూ కౌంటర్స్ పెట్టాము. దగ్గర 21 మే హెల్ప్ యూ కౌంటర్స్ పెట్టాము. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే ఆ కౌంటర్స్ని సంప్రదించినట్టయితే అక్కడున్న వారు దే ఆర్ ఆల్ అగైన్ కనెక్టెడ్ టు మన కమాండ్ కంట్రోల్ ఏరియా కనెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి వెంటనే సమాచారాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కానివ్వండి, లేకపోతే అదర్వైజ్ ఆల్సో ఎవరైనా తప్పిపోయినా లేకపోతే ఏదైనా కూడా ఆ మే హెల్ప్ యూ కౌంటర్లోకి మీరు చేరినట్టయితే వెంటనే వారు మీ సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది. చాలామంది సాధారణంగా మీరు పాజిటివ్ అయిన సందర్శకులు కొంతమంది చాలామంది ఉత్సాహంతో రావాలనుకుంటున్నారు. అలాంటి వాటికి కార్డులు కానీ ఇన్విటేషన్ కానీ ఏమి లేవు. అలాంటి వాళ్ళకి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అలాగే దూరం నుంచి ఎక్కువ దూరం నుంచి చూడాలన్నప్పుడు ఆ ప్రాంతంలో ఏమైనా ఎల్ఈడి తెరల ద్వారా ప్రత్యేకంగా ఏర్పడుతుంది. మనకి మొత్తం మనం 1,10,000 మందికి మనం ఏర్పాట్లు చేశాము. దాంట్లో 50,000 మందికి మనం వివిధ కేటగిరీల్లో మనం ప్రత్యేకంగా సీట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన అందరూ కూడా జనరల్ పబ్లిక్. వారికి ఎటువంటి పాస్ కానీ లేకపోతే ఇన్విటేషన్ కానీ ఎవరు కూడా అడగరు, అవసరం లేదు. వారు డైరెక్ట్గా వెళ్ళి ఆ గ్యాలరీస్లో కూర్చోవచ్చు. అలాగే ప్రతి చోట కూడా స్టేజ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం మొత్తాన్ని కూడా INPR వారు ఒక ప్రత్యేకమైనటువంటి కెమెరాస్ ద్వారా 14 కెమెరాస్ ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా దగ్గర 36 ఎల్ఈడి స్క్రీన్స్ మన సీటింగ్ ఏరియా లోపల, అలాగే సీటింగ్ ఏరియా బయట కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో స్పష్టంగా ఎక్కడ ఏ కార్నర్లో ఏ యాక్టివిటీ జరిగినా కూడా వాటి స్పష్టంగా కనిపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా దాన్ని తొందరగా అంటే తొందరపాటుతోటి లేకపోతే ఒక ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఏ కార్నర్లో ఉన్నా కూడా మొత్తం కార్యక్రమాన్ని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క వెన్యూ బయట కూడా ముఖ్యంగా పార్కింగ్ ప్రాంతాల్లో కూడా మనం ఎల్ఈడీస్ని ఏర్పాటు చేస్తున్నాము. ఒకవేళ ఏదైనా లేటుగా ఆ సమావేశానికి వచ్చి మన ప్రాంగణం లోపలికి రాలేకపోయినా కూడా వారు ఈ కార్యక్రమం మొత్తం చూసేందుకు వీలుగా మనం దగ్గర 12 ఎల్ఈడి స్క్రీన్స్ బయట ముఖ్యంగా పార్కింగ్ ఏరియాల వైపు మనం పెట్టడం జరుగుతూ ఉంది. వారికి కూడా మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.